హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ గురించి తెలుసుకుందాము. మ్యాటర్కి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ 3 స్టేట్స్ ఉన్నాయి. సాలిడ్ అంటే క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి, లిక్విడ్ అంటే లూజ్గా ఉంటుంది, గ్యాసెస్ అంటే ఇంకా చాలా లూజ్గా ఉంటుంది. అంటే 2 మాలిక్యూల్స్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు గ్యాసెస్, ఈ లెసన్లో మనము గ్యాసెస్ గురించి తెలుసుకుందాం. గ్యాసెస్ని 2గా క్లాసిఫై చేశారు, ఐడియల్ గ్యాస్ అండ్ నాన్ ఐడియల్ గ్యాస్. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్ అంటే అజంప్షను, అంటే ఊహాత్మకము, రియాలిటీ కాదు. నాన్ ఐడియల్ అంటే రియాలిటీ, అంటే రియల్ గ్యాస్. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్ అంటే ఊహాత్మక, అంటే థాట్. నాన్ ఐడియల్ అంటే రియల్. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్కి పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉండదు. పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టోర్డ్ ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటాము. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్ అనేది హైపోథెటికల్ స్టేట్, అంటే ఐడియల్ గ్యాస్ని ఊహాత్మకంగా చూస్తాము, అంటే రియాలిటీ కాదు. సో ఇప్పుడు ఐడియల్ గ్యాస్లో 2 మాలిక్యూల్స్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఇంటరాక్షన్ అనేది ఉండదు కదా. బట్ రియాలిటీలో 2 మాలిక్యూల్స్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ ఏమంటే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇంటర్ అంటే 2 మాలిక్యూల్స్కి మధ్య అట్రాక్షన్ని ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాము. సో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటాయి, రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయి. అట్రాక్టివ్ ఫోర్సెస్నే వాండర్ వాల్ ఫోర్సెస్ అంటాము. సో ఈ వాండర్ వాల్ ఫోర్సెస్ అనేవి 2 టైప్స్ ఉన్నాయి, పోలార్ ఇంటరాక్షన్స్ అండ్ నాన్ పోలార్ ఇంటరాక్షన్. పోలార్ అంటే పోల్స్, అంటే చార్జెస్ ఉంటాయి, ప్లస్ మైనస్. నాన్ పోలార్ అంటే చార్జెస్ ఉండవు. సో ఇప్పుడు పోలార్ ఇంటరాక్షన్స్ని డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్, డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్, అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్గా డివైడ్ చేశారు. సో ఇప్పుడు డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్ అంటే డైపోల్ అంటే చార్జెస్, అంటే 2 చార్జెస్ ప్లస్ మైనస్, అంటే 2 చార్జెస్కి మధ్య ఇంటరాక్షన్ని డైపోల్ డైపోల్ ఇంటరాక్షన్ అంటాము. ఈ పోలార్ నాన్ పోలార్ ఇంటరాక్షన్స్ అనేవి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ దేనికైతే ఎక్కువగా ఉంటుందో అది బాండెడ్ ఎలక్ట్రాన్స్ని తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో కాబట్టి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉన్న దానిపైన పార్షియల్గా నెగిటివ్ ఛార్జ్, తక్కువ ఉన్న దగ్గర పార్షియల్గా పాజిటివ్ ఛార్జ్ అనేవి డెవలప్ అవుతుంది. దాన్నే డైపోల్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ HCl తీసుకుందాం. HClలో క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, హైడ్రోజన్కి తక్కువ. సో క్లోరిన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి సో ఈ బాండెడ్ ఎలక్ట్రాన్స్ని ఈ క్లోరిన్ తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో కాబట్టి పార్షియల్గా క్లోరిన్ పైన నెగిటివ్ ఛార్జ్, హైడ్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్ అనేది డెవలప్ అవుతుంది. అంటే 2 చార్జెస్ అనేవి డెవలప్ అయ్యాయి, అంటే ఇక్కడ డైపోల్ అనేది ఫామ్ అయింది. సో HCl గ్యాస్ కదా, ఇక్కడ చార్జెస్ డెవలప్ అయ్యాయి, ఇక్కడ కూడా 2 చార్జెస్ ఉన్నాయి. సో ఇక్కడ నెగిటివ్కి పాజిటివ్కి మధ్య అట్రాక్షన్ని, అంటే 2 డైపోల్స్ ఉన్నాయి కదా, ఈ 2 డైపోల్స్లో నెగిటివ్కి పాజిటివ్కి మధ్య అట్రాక్షన్ని డైపోల్ డైపోల్ ఇంట్రాక్షన్ అంటాము. మ్యాథమెటికల్లీ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r⁶. ఇది దేనికి? రొటేటింగ్ పోలార్ మాలిక్యూల్కి. సో అలాగే మ్యాథమెటికల్లీ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r⁴. ఇది స్టేషనరీ పోలార్ మాలిక్యూల్కి. ఇప్పుడు డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్. డైపోల్ అంటే 2 పోల్స్ ఉంటాయి కదా, అది డైపోల్స్. అంటే వాటర్ పోలార్ కదా, అంటే 2 పోల్స్ ఉన్నాయి. హైడ్రోజన్ పైన పార్షియల్లీ పాజిటివ్, ఆక్సిజన్ పైన పార్షియల్లీ నెగిటివ్. ఎందుకంటే ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి కంపేర్డ్ టు హైడ్రోజన్. సో వాటర్ అనేది పోలార్, 2 పోల్స్ ఉన్నాయి. బట్ xenon అనేది నాన్ పోలార్. సో ఈ డైపోల్ని చూసి, అంటే వాటర్ని చూసి xenonలో కూడా డైపోల్ అనేది ఇండ్యూస్ అవుతుంది, అంటే వస్తుంది. సో xenonలో డైపోల్ లేదు, అంటే xenon అనేది నాన్ పోలార్. సో ఈ xenon పక్కన వాటర్ అనేది వస్తే పోల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఎక్కడ? xenonలో. అంటే నెగిటివ్ ఒక దగ్గర వస్తుంది, పాజిటివ్ అనేది ఒక దగ్గర వస్తుంది. వాటర్లో డైపోల్స్ ఉన్నాయి, xenonలో డైపోల్స్ లేవు. బట్ డైపోల్స్ అనేవి ఇండ్యూస్ అవుతాయి. అంటే పక్కన ఉన్న వాటర్ని చూసి xenonలో కూడా డైపోల్స్ అనేవి ఏర్పడతాయి. అంటే పాజిటివ్ ఒకవైపు, నెగిటివ్ ఒకవైపు వచ్చేస్తాయి. సో ఈ పాజిటివ్ వాటర్లో ఉన్న నెగిటివ్, xenonలో ఉన్న పాజిటివ్, ఈ రెండింటికి మధ్య అట్రాక్షన్ని డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ అంటాము. సో xenonలో డైపోల్ లేదు, ఇది వాటర్ని చూసి xenonలో కూడా డైపోల్స్ అనేవి
వచ్చేసాయి. దీన్నే డైపోల్ ఇండ్యూస్డ్ డైపోల్ ఇంటరాక్షన్స్ అంటాం. నెక్స్ట్ అయాన్ డైపోల్ ఇంటరాక్షన్స్ అంటే ఒక డైపోల్కి అయాన్కి మధ్య ఇంటరాక్షన్ని అయాన్ డైపోల్ ఇంటరాక్షన్ అంటాము. అయాన్స్ వచ్చేసి పాజిటివ్ నెగిటివ్ కదా. సో ఇప్పుడు డైపోల్లో ప్లస్ మైనస్ ఉంటాయి. ప్లస్ దగ్గర మైనస్ అనేది అట్రాక్ట్ అవుతుంది, మైనస్ దగ్గర ప్లస్ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు క్లోరిన్ తీసుకుంటే క్లోరిన్ నెగిటివ్ కదా, యానయాన్ కదా. సో ఈ యానయాను వాటర్లో ఉన్న ప్లస్తో అట్రాక్ట్ అవుతుంది. సో ఈ అట్రాక్షన్ని యానయాన్ డైపోల్ ఇంటరాక్షన్ అంటాము. దెన్ ఈ సోడియం వచ్చేసి క్యాటయాను, ఇది వచ్చేసి డైపోల్ కదా వాటరు. సో ఈ నెగిటివ్ ఈ పాజిటివ్కి మధ్య ఇంటరాక్షన్ని క్యాటయాన్ డైపోల్ ఇంటరాక్షన్ అంటాము. దెన్ హైడ్రోజన్ బాండింగ్ కూడా డైపోల్ ఇంటరాక్షనే. సో ఈ హైడ్రోజన్ బాండింగ్ ఏవేవి ఫామ్ చేస్తాయంటే నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇవి ఫామ్ చేస్తాయి. సో NH, OH, FH ఇలా హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రోనెగటివిటీలో డిఫరెన్స్ ఉండడం ద్వారా మనకి 2 పోల్స్ అనేవి జనరేట్ అవుతే దాన్ని డైపోల్స్ అంటాము. సో ఇప్పుడు వాటర్లో హైడ్రోజన్ బాండింగ్ చూద్దాము. ఇదొక వాటర్ మాలిక్యూల్, ఇదొక వాటర్ మాలిక్యూల్. సో ఈ వాటర్లో హైడ్రోజన్ పైన పార్షియల్ పాజిటివ్ ఉంటుంది, ఆక్సిజన్లో పార్షియల్ నెగిటివ్ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక వాటర్ మాలిక్యూల్లో ఈ హైడ్రోజన్లో పార్షియల్గా పాజిటివ్ ఛార్జ్, ఈ ఆక్సిజన్ దగ్గర పార్షియల్ నెగిటివ్ ఉంది. అంటే ఈ పాజిటివ్ ఈ నెగిటివ్ రెండింటికి మధ్య అట్రాక్షన్ని హైడ్రోజన్ బాండింగ్ అంటాము. ఇప్పుడు నాన్ పోలార్ ఇంటరాక్షన్స్ చూద్దాము. సో నాన్ పోలార్ ఇంటరాక్షన్స్ అంటే చార్జెస్ ఉండవు. సో ఈ నాన్ పోలార్ ఇంటరాక్షన్నే డిస్పర్షన్ ఫోర్సెస్ ఆర్ లండన్ ఫోర్సెస్ అంటాము. సో లండన్ అంటే సైంటిస్ట్ నేమ్, ఫ్రిట్జ్ లండన్ అనే సైంటిస్ట్ నేమ్. ఇప్పుడు ఫ్రిట్జ్ లండన్ ఏం చెప్పారంటే చార్జెస్ ఉంటే పోల్స్ అనేవి జనరేట్ అయ్యాయి కదా, అంటే ఒక డైపోల్ ఇంకొక డైపోల్కి మధ్య అంటే 2 చార్జెస్కి మధ్య ఇంటరాక్షన్ ఉంది కదా. బట్ నాన్ పోలార్లో చార్జెస్ లేవు, అంటే డైపోల్స్ లేవు. నాన్ పోలార్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎలా వచ్చాయి అంటే నాన్ పోలార్ మాలిక్యూల్ సాలిడ్ లిక్విడ్లో ఎగ్జిస్ట్ కాకూడదు, అది గ్యాసెస్ స్టేట్లోనే ఉండాలి కదా. బట్ బెంజీన్ అనేది నాన్ పోలార్, ఇది లిక్విడ్ స్టేట్లో ఉంది. సో బెంజీన్కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అది లిక్విడ్ ఎలా అయింది. నాన్ పోలార్ మాలిక్యూల్లో కూడా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి, అందుకని అవి లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. సో గ్యాసెస్ నుంచి లిక్విడ్ స్టేట్లో మారితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉన్నట్టే కదా. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటాము. సో లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కడ యూజ్ అవుతాయంటే లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ యూజ్డ్ ఇన్ నాన్ పోలార్. సో ఇప్పుడు లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి వీకర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్. లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి H2, Cl2, Cl2, తర్వాత O2, నోబుల్ గ్యాసెస్కి మధ్య ఫామ్ అవుతాయి. ఇప్పుడు H2 మాలిక్యూల్ తీసుకుందాం. H2 అనేది నాన్ పోలార్. సో H2లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాయి కదా. సో ఒక స్మాల్ మొమెంటంలో అంటే స్మాల్ టైంలో ఎలక్ట్రాన్స్ ఒకవైపుకు వచ్చేస్తే సో న్యూక్లియస్ ఒకవైపు వెళ్ళిపోతుంది. సో పోల్స్ అనేవి జనరేట్ అవుతాయి. బట్ సో ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ పోల్స్ అనేవి జనరేట్ అవుతాయి. పక్కన నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ రిపెల్ అయితే ఈ నెగిటివ్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఇక్కడ వస్తుంది. సో నెగిటివ్ పాజిటివ్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ అట్రాక్షన్ ఏమంటే లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వచ్చాయంటే ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్గా తిరగటా ఉండడం వల్ల టెంపరీగా చార్జెస్ అనేవి డెవలప్ అయ్యాయి. సో ఈ టెంపరీగా చార్జెస్ అనేవి డెవలప్ అవ్వడం ద్వారా సో ఇక్కడ ఈ నెగిటివ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న నెగిటివ్ని రిపెల్ చేయడం ద్వారా ఈ నెగిటివ్ ఇక్కడ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ పాజిటివ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ పాజిటివ్ ఈ నెగిటివ్కి మధ్య ఆ అట్రాక్షన్ని లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాము. ఈ లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని డిస్పర్షన్ ఫోర్సెస్ అని కూడా అంటాము. సో ఇవి వచ్చేసి వీకర్ ఫోర్సెస్ అంటే టెంపరీ ఫోర్సెస్. ఈ అట్రాక్షన్స్ ఎప్పుడు వస్తాయంటే 2 మాలిక్యూల్స్కి మధ్య డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటే అప్పుడు ఈ లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. అంటే డిస్టెన్స్ పెరిగిపోతే లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. సో మ్యాథమెటికల్లీ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r⁶ అవుతుంది. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది లెస్ దాన్
500 పికోమీటర్స్ అయితే లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. సో ఈ లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి పోలరైజబిలిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే యానియానిక్ సైజ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి పాసిబుల్ అవుతాయి. అంటే యానియానిక్ సైజ్ పెరిగితే క్యాటయాన్ సైజ్ తగ్గిపోవాలి కదా. సో ఇప్పుడు యానియాన్స్ ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ కదా. సో ఇప్పుడు సైజ్ ఏమవుతుంది? గ్రూప్లో పైనుంచి కిందకు వస్తే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో యానియానిక్ సైజ్ ఎక్కువగా ఉంటే లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్లో అయోడిన్కి లండన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అజంప్షన్స్ ఫర్ మోడలింగ్ ఆఫ్ ఐడియల్ గ్యాసెస్. సో అజంప్షన్ అంటే ఊహాత్మకం. అంటే ఐడియల్ గ్యాస్ గురించి ఆలోచిస్తే సో ఈ ఐడియల్ గ్యాసెస్లో 2 గ్యాసెస్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. 2 గ్యాసెస్కి మధ్య డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటే, డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి తక్కువగా ఉంటాయి, చాలా తక్కువ. సో కాబట్టి ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అనేవి నెగ్లిజబుల్. నెక్స్ట్ వచ్చేసి ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి. సో ఈ ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ని ఒక కంటైనర్లో తీసుకుంటే సో ఐడియల్ గ్యాస్ మాలిక్యూల్స్ అన్నింటినీ ఒక దగ్గర చేర్చితే సో ఇప్పుడు ఇంత వాల్యూమ్ అనేది ఆకుపై ఉంది. సో ఇప్పుడు ఈ కంటైనర్ వాల్యూమ్తో కంపేర్ చేస్తే ఈ ఐడియల్ గ్యాస్ వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఐడియల్ గ్యాస్ వాల్యూమ్ అనేది నెగ్లిజబుల్. అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో మనం కంటైనర్ వాల్యూమ్ని తీసుకుంటాం, ఎందుకంటే గ్యాస్ వాల్యూమ్ అనేది చాలా తక్కువ కాబట్టి. ఇవే మనం కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కూడా ఇవే అజంప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ మాలిక్యూల్ ఆఫ్ గ్యాసెస్ ఆర్ ఇన్ కంటిన్యూస్ అండ్ ర్యాండమ్ మోషన్. గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి కంటిన్యూస్గా ర్యాండమ్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి, అంటే జిగ్జాగ్గా ఉంటాయి. ఆ మూమెంటమ్ని బ్రౌనియన్ మోషన్ అంటాము. దెన్ ద మాలిక్యూల్ కీప్ కొలైడ్ అమాంగ్ దెమ్సెల్ఫ్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ది కంటైనర్. గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి కంటైనర్ వాల్స్కి కొట్టుకుంటాయి. అలాగే కొన్నిసార్లు గ్యాస్ మాలిక్యూల్ ఇంకొక గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి కొట్టుకుంటాయి. దెన్ కొల్యూజన్స్ ఆర్ ఎలాస్టిక్ ఇన్ నేచర్. అంటే ఇప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి కంటైనర్ వాల్కి కొట్టుకుంటాయి. ఒక గ్యాస్ మాలిక్యూల్ ఇంకొక గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి కొట్టుకుంటూ ఉంటాయి కదా. సో ఆ కొట్టుకోవడం అనేది ఎలాస్టిక్ ఇన్ నేచర్. ఎలాస్టిక్ అంటే ఇప్పుడు బిఫోర్ కొల్యూజను, ఆఫ్టర్ కొల్యూజను ఎనర్జీలో ఏం చేంజ్ ఉండదు. అంటే ఎనర్జీ లాస్ అవ్వడమో గెయిన్ అవ్వడమో జరగదు, ఎనర్జీ అలానే ఉంటుంది. నెక్స్ట్ వెలాసిటీ కూడా సేమ్గానే ఉంటుంది బిఫోర్ కొల్యూజను, ఆఫ్టర్ కొల్యూజను. అంటే స్పీడ్ అనేది సేమ్గా ఉంటుంది. అన్నీ క్లాసికల్ మెకానిక్ లాస్ అనేవి ఐడియల్ గ్యాస్ పైన అప్లై అవుతాయి.